Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is grieve not the Spirit of God. Grieving the Spirit of God. వాక్యభావన గమనించినప్పుడు the text is from Paul's epistle to Ephesians chapter 4 verse 13. అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. Grieve not the Spirit of God. To grieve means, గ్రీక్ భాషగా అర్థం to grieve, to hurt, to abuse, to distress or offend, to make sad. ఈ మాటకు అర్థం, దుఃఖపరచిన మాటకు అర్థం, we actually hurt the Holy Spirit has been given to us. మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్న పరిశుద్ధాత్మను వరమే పొందుతున్న దేవుని వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. విశ్వాసులు దేవుని ఆత్మను పొంది ఉన్నారు కాబట్టి దుఃఖపరచకూడదు. When disobey the word of God, you know what the word of God says, but you don't do it. దేవుని వాక్యానికి అవిధేయత చూపించము పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. దేవుని వాక్యం సరిగా చేయక ముందుకు వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడే దేవుడు ఉంటున్నాడు. ఇట్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. He has the personality and ability to feel emotions. భావోద్రేక లోనే వ్యక్తి ఉన్నాడు. The Holy Spirit is not only the power, but he is a person. అనే శక్తి మాత్రమే కాదు, కానీ వ్యక్తి, త్రిత్వంలోని మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. His personality. దుఃఖపడే దేవుడు, సంతోషపడే దేవుడే ఉన్నాడు, దిగులు పడే దేవుడే ఉన్నాడు, బాధపడే దేవుడే ఉంటున్నాడు. So believers grieve the Spirit when they do not maintain peace and harmony in the body of Christ. ఇది క్రైస్తవ సంఘములలో అనేకులు పరిశుద్ధాత్మ దుఃఖపరుచునగా they are not maintaining peace and harmony in the body of Christ. క్రీస్తు శరీరంలో అందరం కూడా అవయవమే ఉన్నాం. సంఘంలో క్రీస్తు శిరస్సే ఉన్నాడు. కాబట్టి మనం ఒకరితో ఒకరు సయోధ్య కలిగి, సమాధానము కలిగి, ఐక్యతగా జీవిస్తున్నప్పుడు, సంతోషిస్తున్న అనైక్యతతో ఉన్నప్పుడు, ఒకరికొకరు పొసగగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడే ఉంటున్నాడు. We grieve the Spirit and doesn't speak truthfully to our own brother and sister in Christ. ఎదుటి వ్యక్తితో, తోటి సహోదరితో సత్యము మాట్లాడనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. క్షేమకరమైన అనుకున్న వచ్చామన్న పలకలను పరిశుద్ధాత్మ దుఃఖపడే దేవుడు. వాక్య భాగంలో 29వ వచనం రాయబడి ఉన్నవి. ఏ దుర్భాష మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. సకల దూషణ, అల్లరి దూషణ దూషిస్తున్నప్పుడు ఆ దుఃఖపడే దేవుడు ఉన్నాడు. దుస్తత్వం కలిగినప్పుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. కోపము, క్రోధము నీలో ఉన్నప్పుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. కరుణ, జాలి కరువైపోయినప్పుడు, కఠిన హృదయం నీలో ఉన్నప్పుడు దుఃఖపడే దేవుడు ఉన్నాడు. ఇతరులకు క్షమించినప్పుడు ఆయన దుఃఖపడే దేవుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. వాక్య భాగంలో 25వ వచనం చక్కగా వ్రాయబడి ఉన్నది. మనం ఒకరికొకరము అవయవన ఉన్నాము కనుక మీరు అబద్ధమాట మాని ప్రతి వాడును తన పొరుగు మనసు సత్యముతో మాట్లాడబడను. కోపపడు కానీ పాపం చేయకూడదు. ఇవన్నీ కూడా మనం చదువుకోండి.
ఈ కార్యాలు చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే దేవుడు. వెన్ యూ లై ఈజ్ గ్రీవ్డ్, వెన్ హర్ట్ సమ్మన్ ఎల్స్ ఈజ్ గ్రీవ్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో నాలో నివసిస్తున్నాడు. ఆయన సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దుఃఖపెట్టక సంతోషపెట్టే వారమే జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం గాక. ప్రభువుని అనుసరించి నడిచినప్పుడు, ప్రేమతో నడుచుకున్నప్పుడు, ఆత్మ ఫలము ఫలించినప్పుడు పరిశుద్ధాత్మ సంతోషిస్తాడు. ఆరు పరిశుద్ధాత్మ సంతోషింపచేసి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ శక్తి దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించరనైనా పరిశుద్ధాత్మను దుఃఖపరచక మేము అనుసరిస్తూ పోలి నడుచుకుంటూ ప్రేమ కలిగి నడుస్తుంటూ ఆత్మానుసారంగా జీవిస్తూనే ఆత్మ ఫలము ఫలించినప్పుడు తండ్రి పరిశుద్ధాత్మ సంతోషించు దేవుడు ఉన్నాడు. దుర్భాషలు ఆడినప్పుడు, కోపపడినప్పుడు తండ్రి, అనుకున్న వచనం సత్యం మాట్లాడినప్పుడు నాయన దుఃఖపడే దేవుడు ఉన్నాడు మా జ్ఞాపకం చేస్తారు తల్లి. మీకు స్తోత్రాలు. కాబట్టి పరిశుద్ధాత్మ దుఃఖపెట్టకనైనా సంతోషపెట్టే వారు జీవించిన ఆత్మశక్తి మాకు దయచేయండి జ్ఞాపకం చేస్తూ యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.